ఫ్రెండ్స్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు మొదటిసారి ఈ ఛానల్ను చూస్తున్నట్లయితే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే పవర్ స్టార్ సినిమాల గురించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా ఈ ఛానల్లో అప్డేట్ చేస్తాను. మీకు డైరెక్ట్గా నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ఈ ఛానల్ గ్రోత్ కూడా పెరుగుతుంది. ఈ ఛానల్ను సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. అలాగే ఈ వీడియోను మొదటి నుండి ఎండ్ వరకు చూడండి, లేకపోతే అర్థం కాదు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతగానో ఎదురు చూసిన హరిహర వీరమల్లు మూవీ రానే వచ్చింది. జూలై 24న థియేటర్లోకి. ఇప్పుడు బాక్సాఫీస్ వద్ద బీభత్సంగా దూసుకుపోతుంది. పవన్ మళ్ళీ తన మార్కును మేనియాను చూపిస్తూ పవర్ఫుల్ పర్ఫార్మెన్స్ చేశాడు. ఇక ఈ సినిమా కలెక్షన్ల విషయానికి వస్తే మొదటి రోజే 95 కోట్ల గ్రాస్, 50 కోట్ల షేర్ వసూలు చేసింది. ఒక పీరియాడిక్ యాక్షన్ ఎంటర్టైనర్కి ఇది ఎంతో ఘనమైన ఆరంభమని చెప్పాలి. అదేవిధంగా రెండవ రోజు 30 కోట్ల గ్రాస్, 18 కోట్ల షేర్ వసూలు చేసింది. మరి రెండవ రోజు కంటే ఎక్కువ కలెక్షన్లు వసూలు చేసింది. మూడవ రోజు 33 కోట్ల గ్రాస్, 20 కోట్ల షేర్ వసూలు చేసింది. 3 రోజుల్లోనే ఈ మూవీ 88 కోట్ల షేర్ వసూలు చేసింది. 150 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద 123 కోట్ల టార్గెట్తో బరిలోకి దిగింది. తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదలైన ఈ సినిమాకు పాన్ ఇండియా భాషల్లో మంచి రెస్పాన్స్ వస్తుంది. ముఖ్యంగా నార్త్లో మంచి రెస్పాన్స్ వస్తుంది. అయితే హిందీ కలెక్షన్లు చూసుకుంటే మొదటి రోజు ఈ సినిమా 1,40,00,000 గ్రాస్, 80 లక్షల షేర్ వసూలు చేసింది. అదేవిధంగా రెండవ రోజు ఈ సినిమా 90 లక్షల గ్రాస్, 60 లక్షల షేర్ వసూలు చేసింది. ఇక రెండవ రోజు కంటే ఎక్కువ కలెక్షన్లు వసూలు చేసింది. మూడవ రోజు హిందీలో 1,05,00,000 గ్రాస్ వసూలు చేసింది. 3 రోజుల్లోనే ఈ సినిమా హిందీలో టోటల్గా 3,35,00,000 గ్రాస్, 2,10 లక్షల షేర్ వసూలు చేసింది. అయితే ఈ సినిమాకు హిందీలో మౌత్ టాక్ రోజు రోజుకు పెరుగుతుంది. మంచి కలెక్షన్లను నమోదు చేసే దిశగా వెళ్తుంది. ఇక ఈరోజు ఆదివారం, ఈరోజు భారీ కలెక్షన్లు నమోదయ్యే అవకాశం ఉంది. చూడాలి మరి ఈ సినిమా హిందీలో ఎన్ని కోట్ల కలెక్షన్లు కొల్లగొట్టనుందో.